అపవిత్రమైన కార్యాలు, పాప సంబంధమైన పనులు, దేవునికి హేయమైనటువంటి కార్యాలు, దేవుని దృష్టికి నచ్చనటువంటి పనులు కూడా మన చేతులతో, కాళ్ళతో, మన దేహంతో మనం చేటుకు త్వరపడతాం, ఇష్టపడతాం. ఆ అధ్యాయంలో చదువుకున్న భాగంలో మనం చూస్తే 3 నుండి రాస్తారు, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరేనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అనే మాటలు మనకు కనిపిస్తుంది. ఇంకా 5వ వచనంలో కూడా చాలా విషయాలు వ్రాయబడతాయి. అంటే ఇలాంటివన్నీ చేటుకు మనం జీవితంలో అది తప్పు అని తెలిసినప్పుడు కూడా చేటుకు త్వరపడుతూ ఉంటాం. ముక్కు అనేది అపవిత్రమైన వాటిని సహించదు. ఏం సహించదు? అపవిత్రమైనటువంటి వాటిని సహించదు. అంటే తనకు నచ్చనిది, తనకు ఇష్టము లేనిది ముక్కు ఏం చేయదంటే దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఎక్కడైనా దుర్వాసన, మన పరిభాషలో చెప్పుకోవాలంటే చూడండి, ఈ వాసన చాలా దరిద్రంగా ఉందని అంటూ ఉంటాం. అలాంటి వాసన వస్తూ ఉన్నప్పుడు ముక్కుని వెంటనే ఏం చేస్తాం? ఈ రంధ్రాలను మూసేసుకొని పరుగులు తీస్తాం. ఎక్కడ చెడు వాసన వచ్చినా అక్కడ మనం చాలా ఎంత బాగా వస్తుందో ఈ సువాసన అనేటట్లు మనం అక్కడ ఉన్నాం. దుర్వాసన, చెడు వాసన, నచ్చని వాసన మనకు వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని, ఆ స్థలాన్ని విడిచి శీఘ్రముగా పరుగులు తీస్తాం. కారణం, ముక్కు అనేది అపవిత్రమైన వాటిని లక్ష్య పెట్టదు. దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకే ప్రసంగి గ్రంథంలో మనం చూస్తే 10వ అధ్యాయము ప్రారంభంలో 1వ వచనంలో ఒక మాట జ్ఞాని అయిన సొలొమోను అనుభవపూర్వకంగా తన జీవిత అనుభవాల నుండి ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. బుక్కావాని తైలములో గమనించిన యెడల చచ్చిన ఈగలు పరుటు చేత అది చెడు వాసన కొట్టును. చచ్చిన ఈగలు పరుటు వలన, ఈగలు పాపేచ్ఛకు లేదా పాపాలకు సదృశ్యం. ఇవి పాపాలకు ముంగుర్తని చెప్పుకోవచ్చు. యవన బిడ్డల యొక్క లేదా యూత్ ఫెలోషిప్లో, యువజన సమాజంలో ఒక దినమంది మాటలు వారికి తెలియజేస్తున్నాను, ఎంతమంది గుర్తుందో కానీ. బుక్కావని తైలములో చచ్చిన ఈగలు పరుటు వలన అదేమవుతుంది? చెడు వాసన, దుర్వాసన అనేది కొడుతుంది. నీ జీవితంలో పరిమళ వాసనగా చేసినటువంటి ఈ దేహంలో లేదా ఈ పరిశుద్ధమైనటువంటి నరుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఈ బ్రతుకులో, ఈ జీవనములో, లేదా ఈ నీ స్వభావములో, నీలో నాలో ఈగలను పోలిన పాపాలు ఏవైనా పడితే మన బ్రతుకు దుర్వాసనతో నిండిపోతుంది. మన జీవితము కలుషితంగా మారిపోతుంది. చూడండి, కాలుష్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంటే దుర్వాసన అనేది వస్తుంది. చెడిపోయినటువంటిది ఉన్నప్పుడు ఏ ప్రాణి చనిపోయినా ఆ ప్రాణి చనిపోయిన పెదపు ఏమవుతుంది? వాసన వస్తుంది. అక్కడ వరకు అవసరంలే. నరుడు బ్రతికి ఉంటే నరుని చెంతకేం చేస్తా? రాసుకొని పూసుకొని మరి దగ్గరగా కూర్చుంటాం. అతడు ఇష్టమైతే ఎలా అయినా మనం చెంతకు దగ్గరగా హక్కుని చేర్చుకుంటాం. అదే మనిషి, అదే నరుడు తనలో ఉన్న జీవము పోతే, తనలో ఉన్న ప్రాణము పోతే ఏం చేస్తాం? రకరకాల పౌడర్స్, రకరకాల అత్తరులు, పిల్లరా రకరకాల స్ప్రేస్ మనం తీసుకొచ్చి ఆ బాడీకి పోస్తాం. కారణం, దుర్వాసన వస్తుంది, చెడు వాసన వ్యాపిస్తుంది. నరుని యొక్క దేహములో, నరుని యొక్క ఈ శరీర ఆకృతిలో, దేవుడు కలుగజేసిన ఈ నిర్మాణములో ఆయన ఇచ్చిన జీవము, ఆయన పోసిన ప్రాణవాయువు పోతే నరుడు దుర్వాసనతో నిండిపోతాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. చదవబడిన భాగంలో చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా చేయుటకు, మనం గమనించిన క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎవరు పరిమళ వాసనగా ఉండాలి? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను అనే మాటలు మనకు కనిపిస్తున్నాయి.
నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఆ ప్రేమలో కనిపిస్తున్న ఈ మాటను మనం గమనించాలి. నిన్ను నన్ను పరిమళ వాసనగా చేటుకో. ముందు చెప్పుకున్నట్లు బుకావని తైలములో చచ్చిన ఎగులు పరుటు వలన అది దుర్వాసన కొట్టునన్నట్లు. చూడండి, రకరకాల వ్యాపారాలు మనం చూస్తాం. ఆయిల్ అమ్ముతూ ఉన్నటువంటి వారి దగ్గరికి మనం వెళ్తే, ఏ నూనె వ్యాపారం చేస్తున్న వారి చెంతకు వెళ్తే ఆ సమీపన ఈగలు ఎక్కువగా ఉంటాయి. ఈగలు ఎక్కువగా ఆ కుండలో లేదా ఆ పాత్రలో ఉన్నప్పుడు ఆ ఆయిల్ ఏమైపోద్ది? పాడైపోద్ది. అలాగే దేవుడు కలుగు చేసినటువంటి నీలో నాలో ఈగల పోలినటువంటి పాపాలు ఏవైనా అడ్డుగా ఉంటే మన బ్రతుకులో, మన జీవితంలో, మనలో నుండి రావలసిన జీవపు వాసన, పరిమళ వాసనకు బదులు దుర్వాసన అనేది వ్యాప్తిస్తుంది అనేకులకు. మన చెంత అనేకులు ఉండేటట్లు మనం ఉండాలంటే జీవపు వాసనగా లేదా పరిమళ వాసనగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకనంటే మనల్ని పరిమళ వాసనగా ఉండుట కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తను తాను ఒక అర్పణముగా, అంటే ఒక కానుకగా తానే ఒక ప్రాణికి వధింపబడినటువంటి అర్పణలు, గొర్రెపిల్ల, పొట్టేలు పిల్లర లేదా గొవ్వలు, ఆనాటి కాలంలో దూడలు రకరకాలుగా బలులు అర్పించేవారు. అపరాధ పరిహారార్థ బలని, సమాధాన బలని, పాప పరిహారార్థ బలని, ఇలా రకరకాల బలులు పాత నిబంధన విభాగంలో మనం చూస్తే, దేవుని యొక్క లేఖనాలు మనం గమనిస్తే బలులు అర్పించేవారు. అయితే ప్రభు వారు నీ కొరకు, నా కొరకు తన్ను తానే ఒక అర్పణముగా, ఒక బలిగా తానే సమర్పించుకొని వధింపబడ్డారు. ఎందుకనంటే నిన్ను నన్ను మనల్ని పరిమళ వాసనగా, జీవపు వాసనగా చేటుకో. ఇంతకీ నీలో నాలో మన ద్వారా జీవపు వాసన వస్తుందా? గమనించాలి. అంటే నీ జీవితము ద్వారా జీవపు వాసన రావాలి. మొదటగా ఏదైతే నీ బ్రతుకుందో, ఏదైతే నీవు కలిగి ఉన్న ఈ జీవితం ఉందో, జీవితము చాలా సౌభాగ్యమైనది, జీవితము చాలా అందమైనటువంటిది, జీవితం అనేది చాలా విలువైనటువంటిది. ఈ జీవితం మరలా నీకు నాకు రాదు. ఈ సృష్టిలో అతి ప్రాముఖ్యమైనటువంటి జీవితాన్ని కలిగిన వారు ఒక నరుడే. నరుని జీవితము చాలా ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైనది. అది నీకు స్వల్పమైనది అవ్వచ్చు, నీకు ఇవ్వబడిన ఆయుష్కాలము పరిమితి కలది అవ్వచ్చు, నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్ చాలా తక్కువతో కూడింది అవ్వచ్చు. ఎక్కువ మోతాదులో నీ జీవితంలో 9 ఏళ్ళు బ్రతికిన వారు మనుషులను కనిపిస్తున్నారు. 100 ఏళ్ళ పైబడి బ్రతికేవారు ఉన్నారు. నువ్వు ఎన్నేళ్ళు బ్రతికినా సరే నీ జీవితం అనేది చాలా అద్భుతమైనటువంటిది. అయితే ఈ జీవితము పరిమళ వాసనగా ఉందా, లేదా జీవపు వాసనను మనము కలిగి ఉన్నామా లేదనేది గమనించాలి. పిల్లరా, నీ జీవితం ద్వారా జీవపు వాసన వస్తుందా అన్నది చాలా ప్రాముఖ్యం. మన ద్వారా జీవపు వాసన వెలువడాలి. యేసుప్రభువు తెలియజేస్తుంది, గమనించిన ఇలా పౌలు ద్వారా నీ కొరకు, నా కొరకు పరిమళ వాసనగా ఉండుట కొరకు ఒక అర్పణముగాను బలిగానైనా అర్పించుకున్నారు. ఆయన అర్పించుకోకపోతే ఇంకా నరులు పాపేచలతో, అపరాధములతో ఇంకా మూలుగుతూనే దాసత్వములో ఉండేవాళ్ళము. ఆయన బలిగా తను తాను అర్పించుకునడం వలన, తను తాను సమర్పించుకోవడం వలన మన జీవితంలో ఈ శ్రేష్టమైనటువంటి ధన్యతను దేవుడు మనకి కలుగు చేశాడు. పిల్లరా, ఈ విషయాలు మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యం మనం చూచిన 38వ కీర్తన 4-5 చరణాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. 38వ కీర్తన మనం గమనించిన చదవనమ్మా. మోపబడి ఉన్నవి కలిగిన, చాలండి, నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. దావీదు గానం చేస్తూ
అతని బ్రతుకును గూర్చి, అతని జీవనాన్ని గూర్చి పిల్లరా మాట్లాడుతూ ఉన్నాడు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి. మన పాపాలను ఒక్కసారి మనకు అవగాహన వచ్చినది మొదలుకొని నేటి వరకు మనము లెక్కించుకుంటే మన జీవితం అంతా ఆయుష్కాలం అదే మునిగిపోద్ది, మన తలపై పైగా. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా దోషము నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి, నేను మోయలేనివిగా ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు, నా పాపమనే గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో వ్రాయబడినట్లు పిల్లలు అక్కడ చాలా విషయాలు మనకి దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క మాటలు మనం గమనిస్తే క్రీస్తుకు పూర్వము 750 సంవత్సరాలకు ముందుగా వ్రాయబడిన మాటలు చూస్తే ఈ రీతిగా 6వ వచనంలో కనిపిస్తున్నాయి. 1వ అధ్యాయంలో అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మన పాపమనే గాయాలు, మన అపరాధమనే గాయాలు, మన పాపేచ్ఛలనే గాయాలు పిల్లరా నరుని జీవితంలో చూస్తే అరకాలు మొదలుకొని నడినెత్తు వరకు తల వరకు కూడా ఎక్కడ చూసినా స్వస్థత కొంచెమైనను లేదు. ఈ శరీరంలో ఈ పాటు బాగుంది అనడానికి అవకాశం ఎక్కడా లేదు. అరకాలు మొదలు తల వరకు స్వస్థత కొంచెమైన బాగుగా ఉన్న ప్రదేశము ఎక్కడ కూడా లేదు. ప్రతివాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు. పిల్లరా దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఈ గాయాల నుండి దుర్వాసన స్రవిస్తూ ఉంటాయి. చూడండి, గజ్జి అన్నది మనందరికీ బాగా తెలిసిన పదము. పుండ్లు అనే పదాలు బాగా సుపరిచితమైనటువంటివి. వైద్యుల దగ్గరికి హాస్టల్లో చదివే చిన్న పిల్లలను, పెద్దవాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి. హాస్టల్లో ఎక్కువ మంది ఒకే దగ్గర ఉండడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల శరీరానికి, చేతులకు, కాళ్ళకు పిల్లరా గాలి ఎక్కడైతే వెళ్ళలేవో ఆ ప్రదేశంలో ఏమవుతాయి అంటే ఈ పుండ్లు అనేవి, కురుపులు అనేవి వస్తాయి. డాక్టర్ దగ్గర తీసుకెళ్తూ ఉంటాయి. వాటికి మెడిసిన్ ఇచ్చిన తర్వాత క్లీన్ చేస్తే రసులు ఎలా కారుతాయో మనకు తెలుసు. అవి చూస్తూ చాలా బాగానే ఎవరమో అనలేం. అవి అలా మనం ఉంచేస్తే దుర్వాసన మన చేతులు మనలో ఉన్న మనపై ఏవైతే గాయాలు వచ్చినావో చిన్నవైన పెద్దవైన అవి మనకే అసహ్యకరంగా ఉంటాయి. పైకి కనబడుతూ ఉన్న ఈ పై శరీర చర్మానికి ఏవైతే ఉన్నాయో ఈ బలహీనతలు, రకరకాల ఇన్ఫెక్షన్తో వచ్చినటువంటివి, మరి లోపల ఉన్న పాప సంబంధమనే గాయాలు ఎంత దుర్వాసన కొడుతున్నాయి. నీకు అది రాకపోవచ్చు, కానీ ప్రభువుకి ఆ దుర్వాసన బాగా తెలుసు. అందుకని అంటున్నాడు పౌలు ద్వారా, పరిమళ వాసనగా నిన్ను చేటుకు, జీవపు వాసనగా నిన్ను చేటుకు, మనల చేటుకు అని ఒక అర్పణముగా బలిగా అర్పించుకున్నాడు. ఆయన తన ప్రాణమును పెట్టకపోతే, నీ కొరకు నా కొరకు దెబ్బలు తినకపోతే, అతడు శ్రమ పొందకపోతే, నలుగొట్టబడకపోతే మనకు స్వస్థత లేదు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అంటూ ఉన్నాడు పిల్లరా యెషయా. ఆ 53వ అధ్యాయం చాలా అమూల్యమైనటువంటి వచనాలు కనిపిస్తూ ఉంటాయి. అతడు నలుగొట్టబట్టుకు యెహోవాకు ఇష్టమాయను, ఎందుకనంటే నీవు జీవోపవాసన కలిగిన వానిగా ఉండాలి అని. మన ఇంట్లో ఉన్న వాళ్ళు చనిపోతే, మన హితులు ఆప్తులు చనిపోతే, వారిలో ఉన్నటువంటి ఆ జీవము కోల్పోతే ఎప్పుడు తీసిపోతారని మనం చూస్తాం. ఆకలితో ఉన్న వాళ్ళైతే ఎప్పుడు తీసిపోతారని వెళ్ళి తినేది పని చూస్తూ ఉంటాం.
ఏదైనా బలహీనతతో చనిపోయేవారైతే ఎప్పుడు త్వరగా తీస్తారా, ఈ వాసన తట్టుకోలేకపోతున్నాం అనుకుంటాం. మనిషి దేహములో లోపలలో నుండి బయటకు వచ్చిన గాలుల్నే మనం పీల్చలేం. మరి పాపం అనే ఆ వాసన ఎలాంటిదో బలిపీఠాల గురించి బైబిల్లో అనేకమైనవి కనిపిస్తూ ఉంటాయి. అబ్రహాము మొదలు పిల్లరా తన ప్రియ భక్తులు అని ఏర్పరచుకున్న ప్రియులు వారు కట్టిన బలిపీఠాల ద్వారా దేవుడు ఆ ఇంపైన సువాసను ఎలా ఆగ్రహించాడో. నోవహు తన యొక్క జీవితంలో బలిపీఠంను కట్టి తన జీవితంలో బలు అర్పించినప్పుడు, బలిని దేవునికి సమర్పించినప్పుడు ఆ ఇంపైన సువాసనను ఆయన ఆగ్రహించాడు. నీ జీవితము నా జీవితము ద్వారా జీవపు వాసన వస్తుందా? నువ్వు కనబడుతున్నప్పుడు నీ కండ్ల ముందు నీ ఎదుట నిన్ను పొగుడుతూ, నీ అంతట వారు లేరు అంటూ నీకు పై ఏవో రాస్తూ, రకరకాల నిన్ను గూర్చి మంచి వాసన వెదజల్లేటట్లు మాటలు పలుకుతూ నీవు లేనప్పుడు నిన్ను గూర్చి దుర్వాసనతో ముడిపడినటువంటి మాటలు ఉచ్చరిస్తున్నారేమో. నిన్ను గూర్చి నన్ను గూర్చి మనం పీల్చలేని విధంగా ఉన్నటువంటి కొంపు కొట్టే మాటలు మన కొరకు వినబడుతున్నాయేమో. ప్రియా దైవజనమా, దేవుని సంఘమా, మనలలో నుండి, నీలో నాలో నుండి ఎలాంటి వాసన వస్తుంది? అది పరిమళ వాసన అయితే తప్పకుండా పిల్లరా అనేకులు దాన్ని ఆగ్రహిస్తారు. గమనించిన ఇలా ఈ సత్యాలు మనం ఆలోచించాలి. చిన్నపాటి జామాకు మనం పట్టుకున్నాం అనుకోండి, చిన్నపాటి మామిడి చెట్టుకున్నటువంటి ఆ ఆకును మనం పట్టుకున్నామంటే ఆ వాసన ఒక్కసారి ముక్కుతో మనం పీల్చి చూస్తే మామిడికాయ తింటున్న అనుభూతి ఎలా ఉంటుందో, జామకాయ తింటున్న అనుభూతి ఎలా ఉంటుందో ఆ అనుభూతి వచ్చేస్తుంది. ఆ వాసన ఏదైనా సరే అది ఇట్టే మనం మన జీవితంలో దానితో ముక్కు ద్వారా మనం పీల్చగానే దాని గురించి, దాని టేస్ట్ గురించి ఇట్టే చెప్పేస్తాం. కొంతమంది మహిళలు, స్త్రీతలులు పిల్లరా ఏదైనా వంటకాన్ని వండుతున్నప్పుడు దాన్ని టేస్ట్ చూడకుండానే అది ఎంత రుచికరంగా ఉంటుందో చెప్పేస్తారు, అది ఎంత రుచిహీనంగా ఉంటుందో చెప్పేస్తారు. మానవునికి ఇంత జ్ఞానం ఉంటే, నరునికి ఇంత మేధశక్తి ఉంటే, దేవదేవుడు సర్వసృష్టిని కలుగు చేసిన వాడు, నిన్ను నన్ను నిర్మించిన వాడు, ఆయన యొక్క జ్ఞానము మితి లేనిది. మన పాపాల నుండి వస్తున్న ఆ వాసనను ఆ దేవదేవుడు భగవంతుడు ఎలా భరిస్తున్నాడో, ఎలా తట్టుకుతున్నాడో, ఆయన తట్టుకోలేక ఓర్వలేక భూమి మీద నరులను ఆయన చేసినందుకు, సృష్టించినందుకు సంతాపపడను. నేను అన్ని రెఫరెన్స్లు చెప్పలేకపోతాను ఎందుకంటే నాకు టైం చాలదని. నరులైన భూమి మీద నిర్మించి ఇవన్నీ సృజించినందుకు సంతాపపడినని ఆది కాండంలో మనకు కనిపిస్తాయి. నరుని యొక్క బ్రతుకు అలాంటిది, మానవ జీవితాలు అలాంటివి. ఇదివరకు చెప్పుకున్న రాత్రికాల పిల్లలు కూడా పెద్ద ఆయన చెప్పారు, నీలో నాలో పాప స్వభావం ఉంది. ఆ పాప స్వభావం ఊరుకోదు. నీవు పాపము చేసి 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 నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళే కొలది చేటుకే త్వరపడుతుంది తప్ప నేను వెనక్కో లాగను. ప్రియ దేవుని సంఘమా, ఈ మాటలు మనం గమనించాలి. ధర్మశాస్త్ర కాలంలో పాపములు ఉన్నాడని ప్రత్యేకంగా దావీదు యొక్క బ్రతుకుల కీర్తనలో తెలియజేస్తున్నాడు. గోవుల మందల్లో ఆ కాలంలో వారు అర్పించిన బలులు గూర్చి మనకు కనిపిస్తున్నాయి. గొర్రెలలో నుండి కొన్ని గొర్రెలు బలులు అర్పించడం కనిపిస్తాయి. ఎన్నో ప్రాణులు వధింపబడ్డాయి పాపాల కొరకు, పాప క్షమాపణ కొరకు. కానీ ఏ నరునికి, ఏ మానవునికి క్షమాభిక్ష దొరకలే. ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆ ఆవరణము, వెలుపట ఆవరణము, పిల్లరా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, అక్కడ ఉన్న ఇత్తడి గంగాలము, ఇవన్నీ క్రమేపు ఒకదాని కొరకు ఒకటి మనం ధ్యానించుకుంటే బలిపీఠం దగ్గరకు వచ్చేసరికి బలిపీఠం మీద ఒక వ్యక్తి తన పాపము కొరకు ఏదైనా బలిని అర్పిస్తున్నప్పుడు తన కండ్ల ముందు దాన్ని ఖండించి వధిస్తాడు.
ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా పాపము చేసినప్పుడు నాకు బదులుగా అనగా నాకు మారుగా ఒక పొట్టేలుని అక్కడ వధించినప్పుడు, దాన్ని ఖండించినప్పుడు నా కండ్ల ముందు అది గిలగిలా కొట్టుకుంటుంది, తన ప్రాణం పోతుంది, కింద రక్తం ఒలికించబడుతుంది. రక్తము పోతూ ఉంటే కాళ్ళు అవి ఏం చేస్తుందంటే కొట్టుకుంటూ ఉంటుంది. దాని స్థానంలో, దాని ప్లేస్లో బలి అవ్వలసిన నేను నాకు మారుగా వధింపబడుతుంది. ఇది నా పాపము కొరకు వధింపబడుతుంది. కారణం, నాలో దుర్వాసన, నాలో అసహ్యాన్ని కలిగించిన వాసన ఏ రూపంలో చూసినా నా బ్రతుకు ఎక్కడా బాగలేదు, నాకు మారుగా ఇది వధింపబడుతుంది అని పిల్లరా లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుచేతనంటే ఆనాటి కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో బలులు ఎలా అర్పించబడేవో వాటన్నిటికీ పులి స్టాప్ చెప్పి నీ కొరకు నా కొరకు ఒక్క పర్యాయమే, ఒక్క మారే యేసు ప్రభు బలి అయిపోయారు. ఎందుచేతంటే నీ ద్వారా, మన కుటుంబాల ద్వారా, సంఘము ద్వారా జీవోపవాసన వెదజల్లాలి, జీవోపవాసన వెలువడాలి. లేవియాకాండం మీరు వెళ్ళి చూస్తే మొదటి అధ్యాయం నుండి అలా క్రమేపీ మీరు చదువుకుని వెళ్తే ప్రతి దాని కొరకు రాయబడతాయి. పిల్లరా, వారు ఎలాంటి బలులు అర్పించేవారో, దేవునికి ఏది ఇష్టమో. ఎగ్జాంపుల్గా మనం చూస్తే మొదటి అధ్యాయము 9వ వచనం చదువుదాం. లేవియాకాండము, దాని ఆంత్రములను కాళ్ళను నీళ్లతో కడుగవలెను, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలియగునట్లు యాజకుడు దానంతయు బలిపీఠం మీద దహింపవలెను. పిల్లరా గమనించిన ఎలా యెహోవాకు ఇంపైన సువాసన గల బలి, దేవునికి ఇంపైనటువంటి సువాసన. చూడండి, సుగంధ ద్రవ్యాలు అంటాం. ఏంటయ్యి? జ్ఞాని సొలొమోను అంటాడు కదా 7వ అధ్యాయంలో ప్రసంగంలో, సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుట. నీకు మంచి పేరు ఉంటే ఒక వ్యక్తి నీ గురించి మరొకరికి చెబితే ఆ వ్యక్తి మరొకరికి చెబుతాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించడం మేలంటే, నేను మంచివాడిని నువ్వు ఎవరికి చెప్పుకో అవసరంలే. ఆ పేరు ఏమవుతుందంటే వ్యాపిస్తుంది. గాలి ఏ రీతిగా అలాగ వ్యాప్తి చెంది వెళ్ళిపోతూ ఉంటుందో, సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించడం మేలని వ్రాయబడి ఉన్న ప్రకారంగా నీలో నాలో సువాసనను, జీవోపవాసన వెదజల్లే ఆ శ్రేష్టమైన స్వభావము, అలాంటి సత్ప్రవర్తన, అలాంటి బుద్ధి కలిగినటువంటి వివేచనతో కూడిన బ్రతుకు మనలో ఉంటే తప్పకుండా నీవు జీవోపవాసన వెదజల్లేవానిగా ఉంటా. సుగంధ ద్రవ్యాలన్నీ కలిపితే దానిలో నుండి ఆ వెలువడినటువంటి వాసన అమోఘం. బిర్యానీ చేస్తే చాలు, ఆ వంటకాల్లో మసాలా సామాన్లు, దాల్చిన చెక్క ఉంటుంది కదా, వాసన. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే, మనిషి తన జీవితంలో వివిధ రకాల వాసనలు మనం చూస్తున్నాం. కానీ ప్రభు వారు అంటున్నారు, నీ ద్వారా జీవోపవాసన, పరిమళ వాసన అయినా ఆశిస్తున్నాడు. మనం ఎలా ఉన్నా, మన ద్వారా జీవోపవాసన వస్తుందా? నీలో జ్ఞానం అనే సువాసన రావాలి, బుద్ధి అనే సువాసన రావాలి, ప్రేమ అనే సువాసన రావాలి. నీలో నాలో దాగి ఉన్నటువంటి, దేవుడు దాచిపెట్టినటువంటి నీతనే జీవోపవాసన బయటకు రావాలి. అసలు ఇవేవి రాకుండా చీకటితో అలమటించబడినటువంటి, అంధకారముతో మునిగిపోయినటువంటి, అసహ్యకరంగా నలుగురు 10 మంది మనుషులు నచ్చనటువంటి స్వభావాన్ని కలిగిన వారిగా ఉంటే ఆ వాసన పిల్లరా ఎవరో దాన్ని వారి జీవితంలో అంగీకరించడము, అంటే ఇష్టపడము. మొహమాటానికో మన గురించి పిల్లరా ఎవరైనా మాట్లాడడం అనేది కాదు, కానీ మన ఎదుటి ఎవరైనా పొగుడుతున్నారంటే అస్సలు ఇప్పుడు మనం ఆ మనుషుల్నే నమ్మకూడదు. నిన్ను గూర్చి పొగడపోయినా నీ గూర్చి నీవు లేని సందర్భంలో ఉన్నది ఉన్నట్టు ఎవరైనా మాట్లాడగలిగిన మనుష్యులు ఉంటారో చూసా. బైబిల్ రాయబడినట్లు స్నేహితుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించినట్టాడు. పగవాడు అంటే ఏం చేస్తాడంట? లెక్కలేనని మొదలు పెడతాడంట.
మన ఆత్మీయ స్థితిని క్రమపరిచేవారు కావాలి నేటి కాలంలో. మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని దిద్దేవారు కావాలి. మన ఆత్మీయ జీవితం నుండి సువాసన, జీవోపవాసన వచ్చేటట్లు, వెదజల్లబడేటట్లు అనేక మంది మనల్ని సరిచేసేవారు మనకి కావాలి. ఆనాటి కాలంలో అలాంటి ప్రియ భక్తులు ఉండేవారు, అలాంటి తలనిరిసినటువంటి పెద్ద మనుషులు ఉండేవారు. నేటి కాలంలో అరుదుగా కనిపిస్తున్నారు నీతిమంతులు. తక్కువగా పిల్లరా వెతికి వెతికి చూస్తే కానరాకుండా మనుషులు కనిపిస్తూ ఉన్నారు. నీ ద్వారా నా ద్వారా దేవుడు ఆశిస్తున్నది జీవోపవాసన. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా చేటుకు, నీవు పరిమళ వాసనగా ఉన్నటి కొరకు ఆయనే బలి అయిపోయారు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు వినడం. ఆయన ఎండిన దేశముల నుండి ఏ రీతిగా మొలిచి ఉన్నాడో, ఒక లేత మొక్క వల్ల ఉన్నటువంటి ఆయన ఎలా అయిపోయాడంటే ఆయన యందు సొగసైనను స్వరూపమైనను లేదు. మనం ఆయనను అపేక్షించినట్లు ఆయన ఎదుట ఏమీ లేదు, ఆకారం లేని వానిగా మారిపోయారు. ఆదామును కలుగు చేసిన దేవుడు ఆ నరుల్లో చాలామంది మనుషులు చూస్తే ఎంత రూపవంతుడు, ఎంత సౌందర్యవతిని మనం అనుకుంటూ ఉంటాం. మరి ఆదాము ఎంత అందంగా ఉండి ఉంటాడు. ఆదాము ద్వారా దేవుడు కలుగు చేసిన హవ్వ ఎంత సౌందర్యవతిగా ఉండి ఉంటుందో, అసలు వీరిని కలుగు చేసిన దేవదేవుడు ఏ రీతిగా ఉండి ఉంటాడో. ప్రియా దేవుని సగం అందుకే పై వచనం అంటాడు, కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోవాలంటే ఆయన స్వరూపంలోనికి మనం మారాలి. ఆయన స్వరూపంలోనికి మనం మార్పు చెందాలంటే యేసు క్రీస్తు ద్వారా వెదజల్లబడినటువంటి ఆ జీవోపవాసన మన ద్వారా రావాలి. నీలో నుండి నాలో నుండి రావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అనే దేవుని వాక్యము తెలియజేస్తుంది. సిలువ వేయబడినటువంటి ఈ దేవదేవుని గురించి, యేసుక్రీస్తు వారిని గురించి మనందరికీ బాగా తెలిసిన విషయాలు. పౌలు జ్ఞానముతో విర్రవీగుతున్న మనుషులకు, అజ్ఞానంలో ఉంటూ మేము జ్ఞానము కలిగిన వారిగా ఉన్నామనేటువంటి చెప్పుకున్న వారికి హెచ్చరిస్తున్న మాటలు మనం చూస్తే, సిలువను కూర్చిన వాత నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని వాక్యము గమనించాలి పిల్లరా. ఈ యొక్క పత్రిక మనం చూస్తే క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్న ప్రకారము అని అంటూ ఉంటాను. జీవించుచున్నది నేను కాను, క్రీస్తే నాయందో జీవించుచున్నాడు అంటాడు. అంటే పేరుకు మాత్రమే పౌలుగా నేను బ్రతుకుతూ ఉన్నాను కానీ నిజానికి బ్రతుకుతూ ఉన్నవాడును పౌలను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అంటాడు ఈ పత్రికలో. క్రీస్తే నాయందు జీవించగలుగుతూ ఉన్నాడు. మనము పాపమునకు దాసులుగా ఉన్నామని పిల్లరా 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో చూస్తే పాపానికి మనము దాసత్వాన్ని కలిగి ఉన్నామని, శరీర కార్యాలను మనము కలిగి ఉన్నామని 6వ అధ్యాయంలో దేవుని మాటలు తెలియ నీవు నీతికి దాసుడువా పాపానికి దాసుడువా అని కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క కృప ద్వారా మనము నిత్య జీవానికి అర్హులము అయ్యామంటాడు. అందులో ప్రాముఖ్యమైన ఒక మాట, పరిశుద్ధులొకటికే మీకు ఫలము దాని అంతము నిత్య జీవం అంటాడు. పరిశుద్ధులొకటే మీకు ఫలము దాని అంతము నిత్య జీవం. అంటే పరిశుద్ధుల కొరకే, పరిశుద్ధులుగా మార్పు చెందడానికే, పరిశుద్ధులుగా మనం మారడానికే, పవిత్రులుగా మనం మారడానికే దేవుడు తన కార్యాల్లో చేస్తున్నాడు. ఒక పరిశుద్ధుల నుండి, ఒక నిర్మలత్వము కలిగిన వాణుల నుండి జీవోపవాసన సువాసన వస్తుంది. దేవుని వాక్యములో వ్రాయబడుతూ ఉన్నటువంటి ఈ మాటలు మనం గమనించాలి. ప్రియా దేవుని సంగమా, పౌలు వివిధ రూపాలుగా తన పత్రికల్లో హెచ్చరిస్తూ ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. చదవండమ్మా. సువాసనను దేవునికి స్తోత్రము,
రక్షింపబడి వారి పట్లను క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించే వారికి మరణార్థమైన మరణోపవాసగాను, రక్షింపబడే వారికి జీవార్థమైన జీవోపవాసనగాను ఉన్నాము. పౌలు తెలియజేస్తున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా విజయోత్సవముతో ఎల్లప్పుడూ ఊరేగించున్న దేవునికి స్తోత్రము అని అంటూ, రక్షింపబడే వారి పట్ల, రక్షణ అనుభవిస్తున్న వారి పట్లను, నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం. ఇటు నశించే వారి పట్ల, రక్షించబడిన వారి పట్ల మనము దేవునికి సువాసనగా, క్రీస్తు సువాసనగా, క్రీస్తు జీవోపవాసనగా మనం ఉండాలని పౌలు హెచ్చరిస్తున్నాడు ఈ పత్రిక ద్వారా. అంత మాత్రంగాక ఆయన తెలియజేస్తున్న మరో మాట, నశించే వారికి మరణార్థమైన మరణోపవాసనగాను, రక్షింపబడే వారికి జీవార్థమైన జీవోపవాసనగాను ఉన్నాము. పిల్లరా, నశించిపోతున్న వాడికి, దేవునిలో ఉన్నవాడిని చూస్తే అంతగా వాడికి ఏమీ నచ్చదు. వాడు అనుకునేదే నిజమని అనుకుంటూ ఉంటారు. మనము జీవార్థమైన జీవోపవాసనగా ఉండాలని ప్రభు యొక్క ఆకాంక్షని దేవుని యొక్క లేఖనాల్లో తెలియజేస్తున్నాయి. ఇస్సాకును గుచ్చుకొని మాటలు రాయబడతాయి ఆది కాండంలో. దేవుని యొక్క లేఖనాల్లో తెలియజేస్తున్న పిల్లరా, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది అని లేఖనాల్లో ప్రత్యేకంగా అతను గూర్చి ఆది కాండములో రాయబడిన మాటలో గమనార్హము. పిల్లరా, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. నిజమే, దేవుని యొక్క బిడల జీవితంలో ఆయన చేస్తున్న కార్యాలు అమోఘమైనటువంటివనే సత్యాలు మనం గమనించాలి. యెహోవా దీవించిన చేని సువాసన, మట్టిలో నుండి వాసన వస్తుంది. రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం పిల్లరా. అలానే నీలో నాలో నుండి మనం మన్నైనప్పటికీ మనలో దేవుడు తన జీవవాయువును ఉంచాడు. నరుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దైవాంశము కలిగిన వారు, అంటే ఇహపరములకు, ఇటు పరలోకానికి భూలోకానికి మనము వారసత్వాన్ని కలిగిన వారమై ఉన్నాము. అంటే మనలో దైవత్వం ఉంది. దుష్టుడిని మనల్ని ప్రలోభాలు పెట్టి మనల్ని నాశనం చేయాలని, మన నీతిని దగ్ధమ చేయాలని, మన నీతిని కాల్చేయాలని, తన నీతితో నింపాలని. తన నీతి అంటే స్వనీతి. లూసిఫర్కు వచ్చినటువంటిది ఏంటంటే, నీకంటే నేను గొప్పవాడిని కానా ప్రభాత తార, నీవేనా కూర్చోవాలి, నేను కూర్చుంటుకు అర్హుడనో కానా. తనలో వచ్చినటువంటి అహంభావం వలన, అతిశయం వలన, ఆ యొక్క విర్రవీగతనం వలన పైనుండి కిందకి నెట్టివేయబడ్డాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన. ఏం చేశాడంట ఆయన? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన. వెంటనే మారిపోతాయి వచనాల్లో. అది నిరాకారముగాను. ఎందుకు నిరాకారం అయిపోయింది? దేవుడు ఆకారము లేనిదిగా ఏదైనా చేస్తాడా? అది నిరాకారముగాను శూన్యముగాను ఉండను. ఏదో ఉపద్రవము చోటు చేసుకుంది, ఏదో పడద్రోయబడింది, దేవుని సృష్టిలో భంగం కలిగించింది. మరలా తన పునాదులు వేయడం మొదలుపెట్టాడు. చీకటి అగాధ జలంపై కమి ఉడుతున్నప్పుడు దేవుని ఆత్మ అల్లాడి మరలా తన కార్యాన్ని, దైవ కార్యాన్ని, సృష్టి కార్యము జరిగింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను అనే ఈ చిన్నపాటి పిల్లరా, ఆ వచనం ఏదైతే ఉందో, ఆ స్మాల్ సెంటెన్స్ ఏదైతే ఉందో, కొన్ని వాల్యూమ్స్ అట్లా దాని కొరకు రాయబడ్డాయి. ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. ఆ పదము సామాన్యమైనదే కాదు. బైబిల్లో ఉన్న లోతైన విషయాలు మనం ఎరగాలంటే మన జీవితంలో జీవపు వాసన నీ కొరకు నా కొరకును అనుగ్రహించిన యేసు క్రీస్తులో ఉన్న జీవాన్ని గురించి మనం వెతకడం ప్రారంభించాలి.
అదిగో అది జీవం అని చెప్పలేదు, అదిగో అది మార్గం అని చెప్పలేదు, ఆ నదికి వెళ్ళండి అనలేదు, ఈ బాటలో వెళ్ళండి అనలేదు ఆయన. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని తెలియజేసిన ప్రభువును మనం నమ్మియన. ఆయన జీవ మార్గములో మనల్ని నడిపించుటకు మన కొరకు పచ్చి తుమ్మమానుపై వేలాడదీయబడ్డాడు. పచ్చి తుమ్మమానును మోస్తున్నాడు. కర్రకు నేలలో, రాతి నేలలో, రాతి మనుష్యుల మధ్య శ్రమ పడుతూ, వేదన పడుతూ, అవమానపడుతూ, అపహాస్యానికి గురవుతూ, భరించలేని వ్యాధును భరించి ఆ శిలువ మ్రానును మోసి ఉన్నాడు. వదకు తేబడు గొర్రె పిల్లవలే మానవుల కొరకు, మానవుల రక్షణ కొరకు మౌని అయిపోయాడు. ఆయన ఏందో అపేక్షించినట్లు ఏమీ కనిపించట్లే. రూపవంతునిలో స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా అయిపోయాడు. మొత్తబడ్డాడు. వ్యాధగ్రస్తుని వలె మారిపోయాడు. రూపము లేనివానిగా యేసుక్రీస్తు వారు తయారయ్యారు. కారణం, ఆయన చీల్చబడ్డారు. ద ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటి మూవీ చూసే ఉంటారు పిల్లలు మీరు అందరూ. లాటిన్ భాషలో తీసినటువంటి ఆ మూవీ చూస్తే యేసుక్రీస్తు వారు పడినటువంటి వేదన, శ్రమ ఏదైతే ఉందో, ఆయన ఏదైతే స్ట్రగుల్ అయ్యారో, ఏ విషయాల్లో శోధింపబడ్డారో, ఆయన పొందిన వేదన, బాధ అంతా వాళ్ళు చూపించిందట కొద్దిపాటిదేనంట. చాలా ఫొటోస్లో మనం చూస్తాం, ఇక్కడ ఒక మేకు అంటే ఇక్కడ ఒక శీల, ఇక్కడ ఒక శీల గుచ్చేసేటట్లు. అలా కాదు, యేసుక్రీస్తుకి తాళ్లతో ఇవి కట్టి ఇక్కడ దించేశారు. పిల్లరా, మనం జీవితంలో ఆయన పొందిన శ్రమలు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుచేతంటే నీవు జీవపు వాసనగా ఉండాలి. నీలో నుండి జ్ఞానం అనే వాసన రావాలి. ఆ జ్ఞానాన్ని ఆశ్రయించాలి. నీలో ఉన్న జ్ఞానం అనబడిన క్రీస్తును ఇతరులు ఆశ్రయించాలి. లాజరును చూచి లాజరు ద్వారా యేసుని అనేకులు విశ్వసించినట్లు, బాప్తిస్మయుడైన యోహాను ద్వారా యేసుక్రీస్తు వెలుగులోకి అనేక మంది వచ్చినట్లు, ఒక ఏలియా ద్వారా అనేక మంది యెహోవా తట్టు త్రిప్పబడినట్లు, నీ ద్వారా దేవుని జ్ఞానం అనే సువాసన, జీవపు వాసన, నీలో ఉన్నటువంటి బైబిల్లో వ్రాయబడిన అశ్రాష్టమైనటువంటి సుగుణాలు, ఏదైతే ఆత్మఫలము అని వ్రాయబడిందో, ఆత్మఫలం అందులో ఉన్నటువంటి నవరుచులలో ఏవైతే కనిపిస్తున్నాయో, ప్రేమ, సంతోషం అనే వ్రాయబడ్డాయో, ఆ 9 అలంకరణలు కనిపిస్తున్నాయో, అవన్నీ మన జీవితంలో ఆభరణాలుగా ధరింపబడాలి. వాటి ద్వారా ప్రతిది కూడా ఒక సువాసన, ఒక జీవపు వాసనగా నీలో నుండి రావాలి. ప్రతిదీ దేవదేవుడు మన కొరకు ముందుగానే ఈ పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచి ఉన్నాడు, రాసి ఉన్నాడు. పిల్లరా, గమనించిన ఎలా మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది అలాగుననే అని అంటున్నాడు. పిల్లరా, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ గమనించిన ఎలా ప్రత్యేకంగా పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. పిల్లరా, లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు భూతులేనను, పోకిరి మాటలేనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారైనను, అపవిత్రుడైనను, విగ్రహార్థకుడై ఉన్న లోబైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీరు నిశ్చయముగా తెలియను. చివరిగా కొన్ని మాటలు పిల్లలా చెప్పుకుని ముగించుకుందాం. ఇక్కడ రాస్తున్న ఈ మాటల్లో మనం ప్రత్యేకంగా గమనించవలసింది, కృతజ్ఞత వచ్చిన మీరు ఉచ్చరింపవలని కానీ మీరు భూతులను, పోకిరి మాటలను, సరసోక్తులను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఎదుగుతున్నప్పుడు ఉచ్చరింపకూడని, పలుకురాని మాటలు వారు పలుకుతుంటే సంబరపడిపోతాం మనం. అబ్బా, మా పిల్లలు ఎంత బాగా మాట్లాడుతున్నారు, మా మనవలు మనవరాళ్ళు, మా అబ్బాయి మా అమ్మాయి అని పొంగిపోతాం. వారు ఆడకూడని మాట్లాడితే అవి పెద్ద మొత్తంగా తయారైపోతాయి. మాలాంటి సేవకులు కూడా కొంతమంది ప్రసంగం చేస్తే నవ్వు తట్టుకోలేరు. చర్చిలో, దేవాలయంలో, ప్రార్థనా స్థలాల్లో పళ్ళు ఇకిలించుకొని గట్టిగా నవ్వుతూ ఉంటారు. ప్రసంగాలు వస్తే నవ్వు రాకూడదంట మనలో.
ఒక పాస్టర్ గారు, నాకు తెలిసిన పాస్టర్ గారు ఉండేవారు కృష్ణా డిస్ట్రిక్ట్లో. నేను పరిచయం చేస్తున్నప్పుడు ఆయన ప్రసంగం చేస్తే ఒక్కరు కూడా కూర్చోలేరంట, డ్యాన్స్ ఆడేస్తారు ఏకంగా. ఇళ్లల్లో జరుగుతున్న సంగతులు, లోకంలో జరుగుతున్న సంగతులే బోధించేవారు ఆయన. నవ్వు. కానీ నాకున్న పెద్ద కోపం ఏంటంటే, చర్చిలో నవ్వినా, ప్రసంగం చేస్తున్నప్పుడు నడిచి వెళ్ళినా, మొబైల్ తీసినా, నేను ప్రసంగం చెప్పేవాడిని కాదు, కోపగించుకునేవాడిని. నవ్వు వచ్చిన ఆ పాస్టర్ గారు వచ్చేటంలో చెంగేసుకొని సైలెంట్ అయిపోయేవారు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, లోకంలో లౌక్య తత్వంతో కూడిన బోధలు ఎక్కువైపోయాయి నేటి కాలంలో. ఉచ్చరింపకూడని పదాలు, మనం మాట్లాడకూడని, అంటే వచ్చింపకూడని మాటలు బల్లిపీఠం దగ్గర నుండే వచ్చేస్తున్నాయి నేటి కాలంలో. అలవాటు పడిపోయారు మనుషులు, ప్రజలు అలవాటు అయిపోయారు. బైబిల్లో రాయబడిన మాటలకు మొగ్గు చూపట్ల, అర్థం కావట్లేదు. కారణం బైబిల్ చదవట్లేదు, వాక్యం పట్ల ప్రీతి లేదు, మక్కువ లేదు, ఆకాంక్ష లేదు, అభిలాష లేదు. పిల్లరా, మానవులకి దీంట్లో సమస్య ఉందా? ఏదైనా ఇబ్బంది ఉందా? ఏమైనా ప్రమాదం ఉందా? ఏ విషయంలో ఫెయిల్యూర్ అయిపోతున్నావా? ఇలాంటి అట్రాక్షన్గా ఉండే మాటలు, ఎలాంటి పదజాలాలతో కూడిన మాటలు, మనం రచ్చబండ మీద కూర్చునే మాటలు, అరుగుల మీద కూర్చుని మాట్లాడుకున్న సంభాషణలు ఏవైతే మాటలు వస్తాయో అలాంట మాట్లాడితే చెవులకు చాలా ఇంపుగా ఉంటున్నాయి. పౌలు తిమోతికి రాస్తాడు, నా కుమారుడా యవ్వనుడా తిమోతి, వాక్యమును ప్రకటింపు అంటాడు. అంటే ఉన్నది ఉన్నట్లు ప్రకటించు, హెచ్చరించు, ఖండించు, గద్దించు. జనులు హితబోధన సహింపక, అనగా ఆరోగ్యకరమైన మాటలు వినక దురద చెవులు గలవారై మక్కువ చూపే కాలం వస్తుంది, రాబోతున్నది, వచ్చే ఉన్నది. నువ్వు జాగ్రత్త, నీ అభివృద్ధిని తేటగా కనపరచు, వాక్యమును ప్రకటించని హెచ్చరిస్తాడు. మనుష్యులు దురద చెవులు కలిగిన వారుగా క్రైస్తవులు మారిపోయారు. మన చెవులు దురద చెవులుగా మారిపోయినప్పుడు మనలో నుండి జీవపు వాసన, సువాసన ఎలా వస్తుంది? మనం వేసుకున్న డ్రెస్కి రకరకాల పెర్ఫ్యూమ్స్, ఆయా పిల్లరా డియోడ్రెంట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి, రకరకాల బ్రాండ్లో. అవి మనం పూసుకున్నట్లు మన డ్రెస్ నుండి వచ్చే సువాసన కాదు, మనం వేసుకున్న వస్త్రాల నుండి వెలువడినటువంటి వెదజల్లబడినటువంటి వాసన కాదు. నీ జీవితముల నుండి, నీ ప్రవర్తనల నుండి, నీలో నుండి, నీ పరిశుద్ధతల నుండి, నీ పవిత్రతల నుండి, నీ విశ్వాసముల నుండి, నీ మాటల నుండి వచ్చే ఆ జీవపు వాసన, ఆ పరిమళ వాసన దేవునికి కావాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఓనేసిమో, నువ్వు దొంగవాడే అవ్వచ్చు, నీ బ్రతుకు బాగలేకపోవచ్చు, ప్రయోజనకరంగా నీవు లేకపోవచ్చు. ఇప్పుడు నీవు ప్రయోజనకరంగా ఉంటావు. నువ్వెళ్ళు. ఒక దొంగ తన జీవితంలో, ఇతడు బానిస, ఒక దొంగ అని ముద్ర వేయబడిన మనుష్యుడు పౌలు చెంతకు వెళ్ళిన తర్వాత తన బ్రతుకును మార్చుకొని, తన జీవితాన్ని మార్చుకొని తిరిగి ఏ ఇంటి నుండి వచ్చాడో ఆ గృహానికి వెళ్ళి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనిలో ఉన్న వాసన వెదజల్లగా గొప్ప పరిచారకుడిగా మారిపోయాడు. ఒక బానిస, అతని గురించి ప్రసంగం తయారు చేశాను. ఎలా అంటే, ఒక బానిస బిషప్గా మారడం. అతడు బానిస కానీ ఒక బిషప్గా మారిపోయాడు. ఎంతలా పరిచర్య చేశాడో. ఒనేసిము పిల్లరా, ఒక బానిస, ఒక యోసేపు, ఒక బానిస, ఒక డానియేలు, ఒక షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, వీరు అందరూ బానిసలు. కానీ అలా ఉండిపోలే. దేవుని కొరకు పరప్రజల మధ్య, పరాది దేశములో, తమది కాని ప్రాంతములో, తమది కాని దేశములో సువాసనను, క్రీస్తు సువాసనను, యెహోవా సువాసనను, జీవము సువాసన వారు వెదజల్లారు. యెహోవా వంటి దేవుడిని మనం చూడగలమా? యోసేపుని గురించి వ్రాయబడుతుంది, అతని వంటి దైవాత్మ కలిగిన వాడు మనము కనుగొనగలమా? దానియేలు దేవుడే పూజార్హుడు. ఇతనికి కలిగిన దేవతాత్మలో దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడిని మనం కనుగొనలేమని లేఖనాల్లో చక్రవర్తులు, భూపీఠాధిపతులు, అధిపతులు పిల్లరా, ఒక అన్యులు సాక్ష్యం ఇస్తున్నారు. నా దేవుని గురించి. ఎవరి వలనంటే బానిసల వలన, వారు చూపించిన జీవిత శైలి ద్వారా, వారు ప్రదర్శించినటువంటి వారి ప్రవర్తన వలన, వారిలో నుండి వెదజల్లబడిన సువాసన ద్వారా.
అదస్సా అనబడినటువంటి ఎస్తేరు ఒక బానిస. కానీ ఆమె ద్వారా పిల్లరా జీవపు వాసన వెదజల్లగా అహస్వేరోషు రాజు యూదులందరినీ రక్షించాడు. కారణం ఏంటో తెలుసా? వారిలో ఉన్న యథార్థమైనటువంటి సువాసన, జీవపు వాసన. మనం జీవపు వాసనగా మన జీవితంలో ఉండాలని దేవుని ఆశ, దేవుని యొక్క ఆకాంక్ష. దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని తృణీకరించేవాడు కాదు. రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, పిల్లరా నన్ను సిగ్గుపరచువాడు, నేను సిగ్గుపరచువాడునో. పిల్లలు తన యందు నమ్మిక కలిగిన వాడిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. మనుషులు అంటారు రకరకాల యేసుక్రీస్తును నూతనంగా ఎవరైనా అంగీకరిస్తే ఎందుకురా నమ్ముకున్నావు రకరకాల పేర్లు పెట్టి. కానీ ఆయన నమ్ముకుంటే మనల్ని సిగ్గుపరిచే దేవుడైనా కాదు, మన తలగా ఉంచుతానన్న దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అందుకే ఆ పత్రికల్లో పౌలు తెలియజేస్తున్న మాటలో నా సారాంశము, నీ జీవితమే ఒక జీవపు వాసనగా మారాలి. నీ జీవిత ప్రయాణంలో సువాసన వెదజల్లాలి. చూడండి 65వ కీర్తన, ఎవరి పుట్టినరోజైనా సరే పాదిరి గారులు ఏం చేస్తారంటే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేస్తున్నావు, నీ జాడల సారమో వెదజల్లుచున్నాయి. మనిషి నడిచిన దారిలో త్రోవలో మొక్క కూడా మొలవదంటారు, అవునా? కానీ నీవు నడుస్తున్న బాటలో, మార్గములో, త్రోవలో ఆ జాడలు ఎలా ఉండాలంటే సారం వెదజల్లాలి. ఆ జాడలు అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి. నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, మా కుటుంబం బాగుంటే చాలు అని ఆనాటి కాలపు భక్తులు లేరు. ప్రజలు శ్రేయస్సు కొరకు, పిల్లరా లోకంలో ఉన్నటువంటి మనుష్యుల కొరకు ఆలోచించారు. బాబేలు గోపురం కట్టుకునేటువంటి సమయంలో నిమ్రోదు దేవునికే బాణం వేద్దాం అనుకున్నాడు. ఏకంగా దేవునికి ఏం చేద్దాం అనుకున్నాడు? దేవునికే పరాక్రమం కలిగినటువంటి ఆ మనుష్యుడు బాణాన్ని వేయాలని గురి పెట్టాడు. నాశనం అయిపోయాడు, దైవద్రోహి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తారుమారులా ఇట్టే చేసేయగలడు. యెషయా గ్రంథంలో అంటాడు, నీవు పని చేయగా త్రిప్పగలవాడో ఎవడో. ఆయన పని చేస్తే త్రిప్పేవాడు ఎవడో మార్చలేడు. మనము దేవునిపై సంపూర్ణంగా డిపెండ్ అయ్యి, ఆయనపై సంపూర్ణంగా ఆధారపడి, మన చేతులు ఇచ్చి, మన చేతులు ఆయన వైపు ఎత్తి, మన మనస్సును తిన్నగా నిలిపి, మన కారమును జోడించి పిల్లరా ప్రార్థన చేస్తే, మన స్థితిగతులు ఒప్పుకుంటే, నీలో ఎలాంటి సువాసన, ఎలాంటి దుర్వాసన వచ్చినా, నాలో నుండి ఎలాంటి దుర్వాసనను పోలినటువంటి గాయాలు స్రవించబడినా దేవుడు మనల్ని ఇట్టే స్వస్థపరిచి, శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను దేవుడు మనల్ని స్వస్థపరిచి, బాగు చేసి, మన ద్వారా అనేకులకు తన సువాసనను వెదజల్లేటట్లు చేస్తాడు. చూడండి, రకరకాల ఫ్లవర్స్ మనకు కనిపిస్తాయి. ఎన్నో రకాల ఫ్లవర్స్ లోకంలో దేవుడు సృష్టించిన ఈ సృష్టిలోనే అంతలా మనకి ఆ వాసన మనం ఇంపుగా పిలుస్తున్నప్పుడు, అన్నిటికంటే ప్రముఖుడువు, ప్రాముఖ్యమైన వాడువు, శ్రేష్ఠుడువు నీవే అని దేవుడు చెబుతున్నాడు. మానవుని ఉద్దేశించి దేవదూతల కంటే కొంచెం తక్కువనగా చేయబడ్డవన్నాడు ఆయన. మరి నీ ద్వారా దేవుడు ఎంతో ఆశిస్తున్నాడు, ఎన్నో కోరుతున్నాడు. ఇర్మియాలో అంటాడు 2:22లో 2వ అధ్యాయం 22లో రాయబడుతుంది, నువ్వు క్షారముతో కడుక్కునను, విస్తారమైన సబ్బు రాసుకును, నీ దోషము నాకు మరక వలె కనిపిస్తుంది. నీ పాపము, నీ దోషము, నీ అపరాధము నాకు డాగు వలె, మరక వలె కనిపిస్తుంది. సంఘమా, ఒక కుటుంబముగా, ఒక క్రైస్తవునిగా మన యొక్క జీవితంలో ఎలాంటి క్షారముతో మనం చేసుకున్నా, ఎలాంటి సబ్బు రుద్దుకున్నా, రకరకాల మన జీవితంలో ఈ ఆధునిక ప్రపంచంలో ఏదో రాసుకున్నా సరే, పైకి నీ బాహ్యము, నీ శరీరము శుద్ధిగా నీకు కనిపించవచ్చు, కానీ లోపట మన పాపాలు డాగుగానే, మరకగానే కనిపిస్తాయి అంటున్నాడు. ఆ మరకలు పోవాలంటే, ఆ డాగు పోవాలంటే, నీ కొరకు వధింపబట్టుకి భూమికి వచ్చి శిలువమ్రానుపై వేలాడదీయబడి తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు రక్తము నువ్వు కడుగబడడానికి నీకు నీవే నీ జీవితంలో తీర్మానించి శిలువ ఎదుట నీవు ఒరిగి నువ్వు ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు
మన బ్రతుకులను, మన జీవితాలను, మన కుటుంబాలను దేవుడు మారుస్తాడు. నేను మారు మనసు పొందాను, బాప్తిసం పొందుకున్నాను, నేను బాగానే ఉన్నాను అనుకుంటాం, కానీ అనుదినం మన పాపాలు చేస్తున్నా. మన పాపాలు ఒప్పుకుందాం. ఆ కలువరి శిలువలో వేలాడదీయబడినటువంటి కరుణగల యేసుక్రీస్తు యొద్ద మన పాపేచ్ఛలు ఒప్పుకుంటే ఆయన మాత్రమే శుద్ధి చేసి స్థిరమైన మనస్సును మనకు అనుగ్రహించి జీవోపవాసనను పిల్లరా మన ద్వారా సువాసనను, అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి బ్రతుకును మనందరికీ, మన కుటుంబాలకి, సంఘానికి దేవదేవుడు కలుగు చేసి ఈ లోకంలో ఆయన కొరకైన జీవార్థమైన జీవోపవాసనగా మనల్ని తయారు చేయాలని పరిశుద్ధాత్మ ద్వారా తన మార్గంలో, శిలువ మార్గంలో, నిర్దోషమైన మార్గంలో, ఆ ఇరుక్కు మార్గంలో మనల్ని నడిపించాలని రండి తలలు ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించినగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పిల్లారా, నిజమే ప్రభు, నీ వాక్యము హెచ్చరిస్తుంది. మా ద్వారా ఎలాంటి వాసన వస్తుంది? చచ్చని ఈగలు పరుటు వలన దుర్వాసన కొడుతుంది. ప్రభా, మాలో ఉన్న పాపేచ్ఛలు, మాలో ఉన్నటువంటి దుర్మార్గపు స్వభావాన్ని తీసివేయండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా చేటుకు, నీవు పరిమళ వాసనగా ఉన్నట్టు కొరకు తను తాను ఒక అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. పరిమళ వాసన, జీవోపవాసన నీ ద్వారా నిన్ను సృజించిన దేవుడు ఆశిస్తున్నాడు. నిన్ను కలుగు చేసిన దేవుడు నీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. యెహోవా ఆసక్తి నిన్ను అభివృద్ధి పరుస్తుంది. యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి ఆలోచన నిన్ను బలపరుస్తుంది. ప్రార్థిద్దాం. ఎత్తబడిన వాక్కులు మనలో ఫలించాలని, వాక్యానుసారమైన జీవితాన్ని దేవుడు కలుగు చేయాలని ప్రియులు పి విజయ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడ, సర్వోన్నతుల, సర్వాధికారి తండ్రి, మా స్వబుద్ధిని, మా స్వనీతిని ఆధారం చేసుకొని త్రావ తప్పిపోతున్నాం ప్రభా. పాప స్వభావం కలిగిన నేను ప్రభా నైనా ఇంపైన సువాసనగా మేము ఉండటం లేదు ప్రభా. ఆయన మమ్మల్ని క్షమించి ఆదరించి ప్రేమించిన గొప్ప దేవుడు మీరు తండ్రి. మా పితరులు ఏ విధంగా ఉన్నారనేది వాక్యం ద్వారా దైవజనులతో తెలియజేశారు. ఆ రీతిగా మేము ఉండడానికి ఈ లోకములో తండ్రి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుస్సును బట్టి మీకు వందనాలు. అయితే ప్రభా, త్రోవ త్రప్పి బ్రతుకుతున్నాం కనుక మమ్మల్ని సరిచేయండి. వాక్యానుసారమైన బ్రతుకు జీవితము మాకు దయచేయండి ప్రభా. మమ్మల్ని ఆదరించి పోషించి నాయన కనికరం చూపుతూడు మీరు ఒకరే తండ్రి. ఈ లోకములో నాయన శరీరాశలను బట్టి కాకుండా ప్రభా, నేను ఆత్మానుసారంగా ఈ భూమి మీద మీరు మాకు ఉంచినందుకు, అలాగే బ్రతికిన దినములన్నింటినీ ప్రభా నాయన క్షేమం అనే కాదు కానీ వాక్యానుసారమైన బ్రతకడానికి, జీవించడానికి అట్టి బ్రతుకును మాకు దయచేయండి. క్షేమాన్ని ఇస్తున్నారు ప్రభా, కనికరం చూపెడుతున్నారు, దయ చూపెడుతున్నారు, ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, పోషిస్తున్నారు. కానీ అయ్యా ఇంకొన ప్రభా మీకు దూరంగా ఉంటున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. వాక్యం ద్వారా మేము సరిచేయబడడానికి ఈరోజు ఈ సమయం మార్పు మీరు దయచేశారు కనుక వినే వాళ్ళం కాకుండా చదివి, గ్రహించి, ఆచరించే బ్రతుకును మాకు దయచేయమని యేసు ఘనమైన నామంలో పరిశుద్ధ పాదాల బతిమాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ప్రియులు విజయ్ కుమార్ గారి కృపనామలందనాలు తెలియజేస్తున్నాము. పలు అంశాల కొరకు ప్రార్థించుకుందాం పిల్లారా. ప్రార్థనలు ప్రతి ఒక్కరు ఏకీవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన అంశం కొరకు మాత్రమే ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాం. మొదటిగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు. 17th నుండి 10th ఎగ్జామ్స్ రాయటకు సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు. సిద్ధపడిన దేవుడు వారికి కలుగు చేయాలని, ఎగ్జామ్స్ రాసిన వారికి దేవుడు ఉత్తీర్ణతను దయచేయాలని ప్రార్థన చేద్దాం. అనేక మంది యవ్వన బిడ్డలు Group 2 అటెంప్ట్ చేస్తున్నారు. ప్రిలిమ్స్లో దేవుని యొక్క కృపను పొందుకొని మెయిన్స్ అటెంప్ట్ చేస్తున్నారు. దేవుడు వారు ఆశించినటువంటి ఫలితాలు వరకు చేకూర్చి
మంచి స్థితిని వారికి దయచేయాలని ప్రార్థన చేద్దాం. డిఎస్సి కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు. నోటిఫికేషన్ ప్రభుత్వం వారు ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. అలానే ప్రత్యేకంగా అనేక మంది కాంపిటేటివ్గా ప్రిపేర్ అవుతున్నారు, వారిని జ్ఞాపకం చేసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కొరకు కనిపెడుతున్న బిడ్డలు ఉన్నారు. నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. చదువు లేక మధ్యలో చదువు విడిచిపెట్టి వీధుల్లో తిరుగుతూ, రోడ్ల మీద తిరుగుతూ, ధూమపానం, మద్యపానం, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి జీవితాలను నాశనం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. వీటి కొరకు ఒకరు ప్రార్థన నడిపించవలసింది అంశం కొరకు మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. అతి మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. మహాగణుడ, మహాపరిశుద్ధుడా, ఈ సమయం నాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్య, అక్కడ ఎందు నిమిత్తం మేమందరం కూడి ఉన్నామో నీకు తెలుసు ప్రభా. యేసయ్య ప్రభా తండ్రి, నిన్ను గణపరచ స్తుతించుట ఎంత గొప్ప మేలు ప్రభా. యేసయ్య, నీ వాక్యం చెప్పిన దైవ సేవకుల విషయంలో తండ్రి, మేము ఆ వాక్యాన్ని విని తండ్రి మేము ఎంత మారు మనసు పొందుతామో మాకు తెలియదు కానీ ప్రభా,